హాయ్ మామ, ఒక సినిమా ఎంతో కష్టపడి చేసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమా చేసిన నిర్మాత రోడ్డు మీదకి, హీరో సొంతూరికి, డైరెక్టర్కి ఇంకో సినిమా దొరకడం కూడా ఎంతో కష్టం అనుకున్న టైంలో అలాంటి వాళ్ళందరూ కలిసి ఒక సినిమా ఎంతో కష్టపడి చేస్తే అందరూ ఆ సినిమా మీద నమ్మకంగా ఉన్న టైంలో ఇది బూతి సినిమా, దీన్ని ఎవడు చూడడానికి వస్తాడు అని రిలీజ్కి ముందే అందరూ అంటూ సినిమాని ఎవరూ కొనకపోతే ఆ బాధ వర్ణించడం చాలా కష్టం మామ. కానీ ఇన్ని నెగిటివ్స్ మధ్య ఒక సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఎన్ని జనరేషన్స్ అయినా ఫ్రెష్గా ఉండే కల్ట్ క్లాసిక్గా ఆ మూవీ నిలబడితే ఆ మూవీ టీం ఆనందానికి హద్దు ఉండదు. అలాంటివన్నీ లేడీస్ టైలర్ విషయంలో జరిగాయి మామ. వంశీ గారి డైరెక్షన్లో, శ్రవంతి రవికిషోర్ గారి సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ మూవీకి అన్ని నెగిటివ్సే. నల్లగా ఉన్న అమ్మాయి హీరోయిన్, హిట్ లేని హీరో, కొత్త ప్రొడ్యూసర్స్, పైగా అప్పటికి చూసిన వాళ్ళందరూ ఇది బూతి సినిమా అన్నారనే కామెంట్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ సినిమాకి పనిచేసిన అందరి కెరియర్స్ని మార్చేసింది మామ. మీలో ఎంతమందికి లేడీస్ టైలర్ సినిమా అంటే ఇష్టం? కామెంట్ చేయండి.